అన్న హాయ్ అన్న. హాయ్ చెప్పండి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను, కార్యకర్తల ధైర్యాన్ని నేను మెచ్చుకుంటానని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఎలా ఉంటుందంటే రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా మళ్ళీ దిగే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 పరిపాలనలో అసలు కార్యకర్తలను అసలు ఎప్పుడు పట్టించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు వాయిస్ రేస్ చేశారు కాబట్టి ఆయన కార్యకర్తలు ఇప్పుడు పట్టించుకుందాము. ఇంటర్నల్గా ఆ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా నిస్సహాయతను చెప్పారని, ఎందుకు ఓడిపోయాం, మెయిన్ కారణాలు ఏంటనేది. బట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ రియాలిటీకి వచ్చి పక్క కార్యకర్తలను చూసుకోవాలనే ఇంటెన్షన్తో వైసీపీ గవర్నమెంట్ జగన్ ఆలోచనలో ఉన్నట్టు. ఓకే, వీళ్ళు నెక్స్ట్ అధికారంలో వస్తారా లేదా అనేది ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన మీద ఆధారపడి ఉంది. ఎన్డీఏలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎన్డీఏలో ఉన్నంత వరకు జగన్ అయితే అధికారంలోకి రాడనిపిస్తుంది. వీళ్ళు కూడా ఏం ప్రూవ్ చేసుకోవాలి అని అంటే పరిపాలన కరెక్ట్గా చేయాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ఆలోచనతో తీసుకువెళ్ళాలి. ఇదే మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమనగా ఇప్పుడు చంద్రబాబు కేవలం అధికారంలోకి రావడం కోసమే సూపర్ సిక్స్ అన్నది అయితే అమలు పెట్టారు, అదే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు చేయలేకపోతున్నారు. వీళ్ళు కేవలం అబద్ధాలే చెప్తున్నారు చంద్రబాబు గారు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇది ఎంతవరకు? అదే 100% వాస్తవం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు ఇస్తానంటే ఈయన 150, 200 ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చేశారు. సూపర్ సిక్స్ అన్నారు, అంతే. కానీ అసెంబ్లీ సాక్షిగానే చెప్పేశారు, మన దగ్గర అంత ఫండ్స్ లేవు, మనంతా డెవలప్మెంట్ తీసుకెళ్దాము, క్యాపిటల్ సిటీని డెవలప్ చేసుకున్నాము, ఫ్యూచర్ 2047 గురించి ఆయన విజనరీ అని చెప్పి ఎలా చెప్తున్నారు, ఆ దిశగా వెళ్తున్నారు. బట్ ఆ సూపర్ సిక్స్ అనేది అమలు అవుతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా టైం పట్టచ్చు, కూడా అమలు అవుతుంది. ఈ 1-2 ఇయర్స్లో అయితే అవ్వదు. అదొకటి నారా లోకేష్ గారు కూడా రీసెంట్ గా చెప్పారు, కావాలనే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతుంది వైసీపీ ప్రభుత్వం అని కూడా మాట్లాడుతున్నారు ప్రతి ఇష్యూలో కూడా. దీనికోసం ఏమంటారు? అది కామన్ గానే జరుగుతుంది కదా, అపోజిషన్ ఉన్నాక అవతల ఉన్నాక కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న? ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం కనుక విడిపోయింది అనుకోండి, ఓకే, అప్పుడు ఏమన్నా కొంచెం అవకాశం ఉంటుంది మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రావడానికి. ఒకవేళ విడిపోయినప్పటికీ కూడా జనసేన ప్రభుత్వం, జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని కనుక లోతుగా గ్రౌండ్ లెవెల్లో కనుక బలోపేతం చేసుకోకపోతే మళ్ళీ పక్కగా జగన్ గారికి గెలిచే అవకాశం 100% ఉంది. ఇప్పుడు అదొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అక్రమ ప్రభుత్వం కూడా నడుస్తుందని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? అదే అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి అక్రమంగా అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో అవన్నీ అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. మన పోసాని కృష్ణమూర్తి గారు చూస్తున్నారు, వంశీ గారిది ఆల్రెడీ జరుగుతుంది. అలాగే ఇంక వేరే వాళ్ళకి ఇంకా జరుగుతాయని అంటున్నారు. అలాగే పేరునని వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు, లిస్టులో ఉన్నారు, రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ గారు అంటున్నారు. ఆ దిశగా వాళ్ళందరూ వాళ్ళ చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వ పాలన నడుస్తుంది అనుకోవచ్చా? అంటే పరిపాలన జరుగుతూనే ఉంటుంది. మరి ఆ జగన్ గవర్నమెంట్ వీళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా మళ్ళీ కక్ష తీసుకోవాలి కాబట్టి ఆ దిశగా వాళ్ళు పక్క నుంచే ఈ రెడ్ బుక్ అని చెప్పి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నారు, అది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీ అభిప్రాయం ఏంటన్నా? కక్షలు తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా, అభివృద్ధి చేయడానికి అధికారంలోకి వచ్చిందా? లేదు, కక్షలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది అనుకోవట్లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కనిపిస్తున్నంత వరకు ఏంటంటే ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టేశారు. ఆయన అస్సలు పట్టించుకోవట్లేదు. కేవలం అభివృద్ధి గురించి, ఎలా ఫండ్స్ తీసుకురావాలి, కేంద్రానికి ఎలా మాట్లాడాలి, ఎంత సంధిగా ఉండాలి, ఎంత ఫ్రెండ్లీ రిలేషన్షిప్గా ఉండాలి, ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి, అభివృద్ధి ఎలా చేయాలనే పాయింట్లోనే ఉన్నారు. ఓకే, అది. కానీ అన్న దీని మీద చూసుకుంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాలంటీర్స్కి 5,000 దగ్గర నుంచి 10,000 అన్నారు. ఇవన్నీ కూడా తీయొచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది నిజమేనా? ఇప్పుడు క్వశ్చన్ మాట్లాడాలంటే ఇండియాలోనే ఇప్పటి వరకు పరిపాలనా వ్యవస్థ ఒక సూపర్గా చేసింది, గ్రౌండ్ లెవెల్లో సూపర్గా చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఏ రకంగా అంటే సచివాలయాలు ప్రతి 50 ఏళ్లకే సచివాలయం పెట్టి ప్రతి 50 ఏళ్లకే ఒక వాలంటీర్ అని చెప్పి సర్వీస్ ప్రభుత్వ పథకాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళ వారధిగా పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అది చాలా గొప్ప వ్యవస్థ. చెప్పాలంటే మీరు ఎవరినన్నా అడగండి, ఇండియాలో చాలా గొప్ప వ్యవస్థ. కానీ వీళ్ళు అధికారంలోకి రావడం కానీ ఏం చేశారంటే
మేము 10,000 ఇచ్చేస్తామని చెప్పి హామీలు ఇచ్చేసాం. అవును. కానీ వైసీపీ గవర్నమెంట్ పరిపాలనా వ్యవస్థ అంత మంచిగా చేసినప్పటికీ ఎలక్షన్స్ వచ్చే టైంలో వాళ్ళందరి చేత స్వతహాగా రిజైన్ చేయించేసి పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పి ఆ రకంగా వాళ్ళని రిజైన్ చేయించేశారు. ఇప్పుడు వాళ్ళది అటు గవర్నమెంట్లోనూ లేరు, అటు సేవల్లో లేరు, ఇటేమో పార్టీ కూడా అధికారంలో రాలేదు. సో చాలా మంది వాళ్ళు ఇబ్బంది పడిపోయారు, చాలా ఇబ్బంది పడిపోయారు. సో వాళ్ళని పక్కగా ప్రభుత్వం అనేది ఆలోచించి పక్కగా మన విధుల్లోకి తీసుకుని సేమ్ పాత వ్యవస్థ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో అలాగే వీళ్ళని కూడా యూటిలైజ్ చేసుకుని వాళ్ళు చెప్పిన 5,000 కాస్త 10,000 చేస్తామని చేసుకుంటా ఉంటే వీళ్ళు కొంచెం ప్లస్లో ఉంటారని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అన్న ఐటీ కంపెనీస్ ఎక్కడికి వెళ్ళినాయి, పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు అన్న ఐటీ కంపెనీస్ ఎక్కడికి వెళ్ళాయని కూడా ప్రశ్నిస్తున్నారు మొన్న ఉగాది రోజున. దానికోసం ఏమంటారు? పనులు జరుగుతున్నాయి, బట్ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు జరుగుతుందని టైం పట్టింది కదా. వెంటనే ఏమి ఏదో సైన్ పెట్టేయగానే సినిమాలో లాగా వచ్చేసి ఎస్టాబ్లిష్ అయిపోయి గాల్లో అన్నట్టుగా ఏం కాదు కదా. సో టైం పట్టింది ప్రతిదీ. ఏదైనా సరే మనం ఒక డిసైడ్ చేయాలంటే 1-2 years వరకు ఆగాల్సింది. మొన్నే కదా వచ్చింది. కొడాల నాని గారు, గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని గారి మీద కూడా చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఆయనకి ఈ మధ్యన బాగా ఆరోగ్యం పరిస్థితి బాగోకపోవడం వల్ల హార్ట్ సర్జరీ కూడా పూర్తయింది, సక్సెస్ఫుల్ గా పూర్తయిందని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? నిజంగానే యూట్యూబ్ లో మరి డిశ్చార్జ్ సమరీలు, ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ వస్తున్నాయి. కానీ ఏఏజీ అంటున్నారు, అమెరికా అంటున్నారు, తమిళనాడు అంటున్నారు, ఏ చూపిస్తున్నారు. కానీ అదంతా ఏదో ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ ఉంటాయి కదా. సో ఆ రకంగా వాళ్ళు అన్ని పోర్ట్రే చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ అదైతే వాస్తవం కాదనిపిస్తుంది. మరి వాస్తవం కాదంటే కొడాల నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ వచ్చి చెప్పాలి. మరి ఆయన అయితే ఈ ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ లో కూడా వచ్చి మాట్లాడిన సందర్భమే లేదు అసలు. ఇప్పుడు ఈ ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో దీన్ని కూడా రాజకీయంగా చేస్తున్నారు చాలా మంది. ఎంత ఖర్చు అయినా సరే పర్లేదు, కొడాల నానిని బ్రతికించాలి, కొడాల నాని అది జైలుకి వెళ్ళాలని కూడా మాట్లాడుతున్నారు. ఆరోగ్యం బాగాలేని వ్యక్తి మీద అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు ఉన్న ఆరోగ్యం బాగుందా బాగాలేదని కూడా ఇంకా నిర్ధారణ కాలేదు అసలు. ఆయన అంతటా ఆయనే చెప్పుకోవాలి. బట్ వీళ్ళు ఆ దిశగా ఆలోచన ఉందనేది అది కొంచెం ఆశ్చర్యపడదు.